హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలోని జూనియర్ కళాశాలలో నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిటర్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 494 మంది అతిథి అధ్యాపకులు అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే త్వరలో అయితే రాబోతుందండి. అండ్ ఇక్కడ మీరు వివరాలకు చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 494 మంది అతిథి అధ్యాపకులతో సహా మొత్తం 566 మంది ఉద్యోగులను నియమించుకునేందుకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసిందనైతే ఈ మేరకు ఆయా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తాజాగా ఒక జియో అయితే జారీ చేశారని అయితే మనకు చెప్తున్నారండి. అదేవిధంగా ఇక్కడ 494 మందికి అతిథి అధ్యాపకులతో పాటు పొరుగు సేవల కింద డేటా ఎంట్రీ ఆపరేటర్, అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్లతో పాటు 72 మందిని నియమించుకునేందుకు ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అయితే చెప్తున్నారండి. అదేవిధంగా ఇక్కడ మీరు దీని యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్గా వచ్చేసి డిగ్రీ చేసి అయితే ఉండాలి. దాంతోపాటు ఏదైనా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి దీనికి 10th క్లాస్ ఉన్నా సరిపోతుంది అండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అతిథి అధ్యాపకులకు నెలకు గరిష్టంగా 28,080 రూపాయల శాలరీ అయితే వస్తుంది. ఇక్కడ అధ్యాపకులకు వచ్చేసి మీరైతే ఏదైతే సబ్జెక్ట్ అయితే చెప్పాలనుకుంటున్నారో ఆ సబ్జెక్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్తో పాటు సర్టిఫికేట్స్ అన్నీ అయితే ఉండాలండి ఈ యొక్క పోస్ట్ కావాల్సింది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి 19,500 రూపాయల శాలరీ అయితే వస్తుంది. ఈ డేటా ఎంట్రీకి వచ్చేసి డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అండి. అదేవిధంగా దీనికి 19,500 రూపాయల శాలరీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆఫీస్ సబార్డినేట్కు ఇది 15,600 రూపాయల శాలరీ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 10th క్లాస్ పాస్ ఉన్న వారు కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు దీని యొక్క పీరియడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 1 ఇయర్ పీరియడ్ అయితే ఉంటుందండి. ఇది ఇక్కడ మనకు ఎవ్రీ 1 ఇయర్కు మనకు రెన్యువల్ అయితే అవుతుంది. గత విద్యా సంవత్సరం 2024-25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో 1,654 మంది అతిథి అధ్యాపకులుగా పనిచేసేవారు. గత ఫిబ్రవరిలో రెగ్యులర్ అధ్యాపకులకు నియమించడంతో 396 మంది అతిథి అధ్యాపకులతో మాత్రమే కొనసాగించడానికి ప్రభుత్వం 2 నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసిందని అయితే చెప్తున్నారండి. దాంతోపాటు మరో 494 మంది అవసరమని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య గత సెప్టెంబర్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని అయితే చెప్తున్నారండి. అండ్ అదేవిధంగా ఈ క్రమంలో ప్రభుత్వం 494 మందికి నియమించుకునేందుకు అనుమతి ఇస్తూ జీవో అయితే జారీ చేశారని అయితే చెప్తున్నారు. మొత్తం 892 మంది అతిథి అధ్యాపకులకు వచ్చే మార్చి 31 వరకు పనిచేశారని అయితే చెప్తున్నారండి. మరి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే త్వరలో రాబోతుంది. మీరు దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. నేనైతే మీకు రిప్లై ఇవ్వడానికి అయితే 100% అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్లను అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అనేది చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.